హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీధన వ్లాగ్స్. నేను ఆకివిడి వెళ్తుంటే రోడ్డు పక్కన అమ్మవారి విగ్రహాలు అయితే తయారు చేస్తున్నారనమాట. ఇంకా నా కళ్ళకైతే కనువిందు చేశాయి. ఇంకా ఆగుతామా చెప్పండి. నేనైతే ఇంకా వాళ్ళని పర్మిషన్ అడిగి వీడియో అయితే తీసుకున్నానమాట. ఇది ఆకివీడిలో వీళ్ళ ఓనర్ వచ్చేసి అంజుబాబు గారు అంటండి. ఇంకా నేనైతే ఫస్ట్ టైము ఇప్పటి వరకు నేను కూడా ఇలా చూడలేదు విగ్రహాలని. ఇంకా నేనైతే చూసి ఇంకా వీడియో తీయడం స్టార్ట్ చేశాను అనమాట. ఆల్మోస్ట్ ప్రతి గ్రామంలోనూ దసరా అనగానే నవరాత్రుల వైబ్స్ స్టార్ట్ అయిపోతాయి కదా. సో మా విలేజ్లో కూడా స్టార్ట్ అయిపోయాయి. ఇంకా నేను కూడా మంచిగా ఇంకా వీడియో తీసేసి నాకు తెలిసిన అమ్మవారి రూపాలు షేర్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే తీసానమాట. అలాగే విజయవాడ దసరా అమ్మవారి అలంకారాలు కేవలం అందంగా చూడడానికి కాదు, మన జీవితానికి పాఠాలు చెబుతాయి. నవరాత్రులు అంటే మనలోని దుర్గుణాలను తొలగించి అమ్మవారి రూపాలను మనలో అలవర్చుకోవడం, పవిత్రత నుండి పరిపూర్ణత వరకు అమ్మవారి శక్తిని అనుభవించడం. నవరాత్రులు అంటే కేవలం పండుగ కాదు, అది మనిషి జీవితంలో ఒక ప్రత్యేక యాత్ర. అమ్మవారి ఒక్కొక్క రూపం ఒక్కొక్క సందేశం ఇస్తుంది. అమ్మవారి విగ్రహాలను చూసేటప్పుడు మనలో ఒక్కొక్క పాఠాన్ని గుర్తు చేసుకోవడం, అదే భక్తి యొక్క నిజమైన రూపం. దుర్గాదేవి మహిషాసురుణ్ణి 9 రోజులు యుద్ధం చేసి 10వ రోజు సంహరించింది. అందుకే ఆ రోజున విజయదశమి అంటారు. ఇది సత్యం అసత్యంపై గెలిచే రోజు. నవరాత్రుల్లో ఆరాధించే దేవతలు మొదటి 3 రోజులు దుర్గాదేవి, రెండో 3 రోజులు మహాలక్ష్మి, చివరి 3 రోజులు సరస్వతీదేవి. దుర్గాదేవి మన భయాన్ని అజ్ఞానాన్ని తొలగిస్తుంది. లక్ష్మీదేవి ఐశ్వర్యం సంపద ఇస్తుంది. సరస్వతీదేవి జ్ఞానం ప్రసాదిస్తుంది. అలా 3 రూపాల్లో అమ్మ మనలోని 3 శక్తుల్ని మేల్కొల్పుతుంది. ఈ సంవత్సరం ప్రత్యేకత ఉంది. 11 రోజులు నవరాత్రి అన్నమాట. సాధారణంగా నవరాత్రులు 9 రోజులు జరుగుతాయి, కానీ పంచాంగం ప్రకారం ఈసారి 11 రోజులు జరగడం మహాశుభప్రదం. ప్రతిరోజు అమ్మవారిని ప్రత్యేకమైన అలంకారంతో దర్శనమిస్తారు. ఇప్పుడు ఆ 11 రూపాయల సందేశాన్ని మనం తెలుసుకుందాం. మొదటి రోజు బాలా త్రిపుర సుందరి, చిన్నారి రూపంలో ఉన్న అమ్మవారు అనమాట. పవిత్రత అమాయకత్వానికి ప్రతీక. మనసు చిన్నపిల్లల పవిత్రంగా ఉంటేనే అమ్మదయ లభిస్తుంది అని బాలా త్రిపుర సుందరీదేవి సందేశం ఇస్తున్నారు. అలాగే రెండవ రోజు గాయత్రీదేవి, వేదమాత, మంత్రశక్తికి మూలం. గాయత్రి మంత్రం మనలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం ప్రసాదిస్తుంది అనేది ఈ గాయత్రీదేవి సందేశం. ఇంకా 3వ రోజు అన్నపూర్ణాదేవి, అన్నదానం గుర్తు చేసే రూపం అన్నమాట. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టి కడుపు నింపడం గొప్ప వరం అనేది ఈ అన్నపూర్ణాదేవి యొక్క సందేశం అన్నమాట. అలాగే 4వ అవతారం కాత్యాయనీదేవి, యోధ రూపం, ధైర్యానికి ప్రతీక. భయాన్ని జయిస్తే విజయమే వస్తుంది అని ఈ కాత్యాయని అమ్మవారి రూపం మనకు బోధిస్తుంది. ఇంకా 5వ రోజు మహాలక్ష్మీదేవి, ఐశ్వర్యం సంపదకు దేవత. ఈ దేవి మనకు సందేశం ఇస్తుంది. సంపద అంటే కేవలం ధనం కాదు, మన మంచి ప్రవర్తనలో ఉంటుంది అనేది మహాలక్ష్మీదేవి అమ్మవారు సందేశం ఇస్తున్నారన్నమాట. ఇంకా 5వ రోజు లలితా త్రిపుర సుందరీదేవి, శాంతి, కరుణ, సౌందర్యానికి ప్రతీక. జీవితంలో సమతుల్యత ఉంటేనే సౌందర్యం పెరుగుతుంది అనేది లలితా త్రిపుర సుందరీదేవి సందేశం ఇస్తున్నారు. అలాగే 7వ రోజు మహాచండీ అవతారం, ఉగ్రరూపం, చెడుని నాశనం చేసే శక్తి. మన లోపల ఉన్న దుర్గుణాలను తొలగిస్తే నిజమైన చండీ ఆరాధన అవుతుంది అనేది మహాచండీ అవతారం ద్వారా సందేశం వస్తుందన్నమాట. అలాగే 8వ రోజు సరస్వతీదేవి అమ్మవారు, విద్య, కళల దేవత. జ్ఞానం కంటే గొప్ప సంపద లేదు. చదువు, వినయం కలిగినప్పుడే సంపూర్ణత వస్తుంది అనేది సరస్వతీదేవి అలంకారం మనకి సందేశం ఇస్తుంది. ఇంకా 9వ రోజు దుర్గాదేవి, శక్తి స్వరూపిణి అనమాట. సమస్య ఎంత పెద్దదైనా దుర్గాశక్తిని నమ్ముకున్న వారికి దారి తప్పక కనపడుతుంది అనేది దుర్గాదేవి అలంకారం అయితే మనకు సందేశం ఇస్తుంది. 10వ రోజు మహిషాసురమర్దిని, మహిషాసురుణ్ణి సంహరించిన రూపం. సత్యం ఎప్పుడూ అసత్యంపై గెలుస్తుంది అనే సందేశాన్ని మహిషాసురమర్దిని దేవి మనకి సందేశాన్ని ఇస్తుందన్నమాట. అలాగే 11వ రోజు రాజరాజేశ్వరి దేవి,
అమ్మవారి సంపూర్ణ రూపం. శక్తి, కరుణ, జ్ఞానం, సంపద అన్నీ కలిగిన సమ్మేళనం. భక్తుడు కోరుకున్నది అన్నీ ప్రసాదించే తల్లి అన్నమాట. ఇంకా ఈ రాజరాజేశ్వరి దేవి సందేశం అయితే ఇస్తున్నారనమాట మనకి. అలాగే ప్రతి గ్రామంలో కూడా అంగరంగ వైభవంగా ఈ దేవీ నవరాత్రులు చాలా అంటే చాలా బాగా జరుగుతాయన్నమాట. అలాగే మా విలేజ్లో కూడా దసరా నవరాత్రులు చాలా బాగా జరుగుతాయి. విజయవాడ దసరా అమ్మవారి అలంకారాలు కేవలం అందంగా చూడడానికి కాదు, మన జీవితానికి పాఠాలు చెబుతాయి. నవరాత్రులు అంటే మనలోని దుర్గుణాలను తొలగించి అమ్మవారి రూపాలను మనలో అలవర్చుకోవడం, పవిత్రత నుండి పరిపూర్ణ వరకు అమ్మవారి శక్తిని అనుభవించడం. ఈ 11 రోజులు మనందరికీ శుభముగా మారాలి. అమ్మ ఆశీర్వాదం మనలో ఎల్లప్పుడూ ఉండాలి. బాలా త్రిపుర సుందరి నుండి రాజరాజేశ్వరి వరకు ప్రతి అలంకారం మన జీవితానికి ఒక ప్రత్యేకమైన సందేశాన్ని ఇస్తుంది. నవరాత్రుల ప్రాముఖ్యత, అమ్మవారి 11 రూపాలు, వీటి వెనుక అర్థం అన్నింటినీ సులభంగా తెలుసుకున్నాం ఈ వీడియోలో. మీరు అమ్మవారి కృపకు పాత్రలు కావాలని ఆకాంక్షిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం శ్రీధన వ్లాగ్స్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా విలేజ్లో జరిగే దేవీ నవరాత్రులు అప్డేట్స్ అయితే నేనైతే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయిపోయండి. పూజ దగ్గర నుంచి ప్రసాదాల వరకు ప్రతి వీడియో కూడా స్కిప్ అవ్వకుండా చూసేయండి. వీడియో నచ్చిందా? వీడియో చూసిన వాళ్ళు ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి. ఏ మిస్టేక్స్ నేనైతే తెలుసుకోవాలి కదా. నాకు తెలిసిన రూపాలు ఆల్మోస్ట్ రూపాలు వచ్చేసింది కదా లిస్టు. సో నేను సెట్ చేసుకున్నాను. యాక్చువల్లీ నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం నేను చెప్పలేను కదా. సో కొన్ని నేను సెట్ చేసుకుని చెప్పడం అనేది జరిగింది. ఇంకా ఏమన్నా ఉంటారు కదా, సో మీకు తెలిసినవి కామెంట్ చేయండి. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే సరిదిద్దుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు చూసి ఆదరించినందుకు. థ్యాంక్ యూ. నేను కూడా ఫస్ట్ టైం అనమాట ఇలా అమ్మవారి విగ్రహాలు చూడడం. ఇప్పటివరకు నేను కూడా చూడలేదు. సో అలా వెళ్తుంటే ఇంకా తీయాలనిపించి ఇంకా మంచి వీడియో మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఇంకా కొంచెం కూడా ఆలస్యం చేయకుండా నేనైతే మీతో అమ్మవారి రూపాలైతే మంచిగా షేర్ చేసేసుకున్నాను. ఇంత మంచి వీడియో మీకు షేర్ చేశాను కదా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ. సో చిన్న సాంగ్ అయితే హమ్ చేసేస్తాను. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేసితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి హృతే జయ జయ హే మహిషాసు